కలిగి ఉండి ఒక రకంగా రెండు రకాలుగానే కాదు అన్ని విధాల ఒక ఆలయానికి వచ్చామంటే మీకు కావాల్సినవన్నీ అందే విధంగా అన్నింటినీ సెట్ చేసే విధంగా ఆలయాలు ఉండేవి. అది రాను 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 అవన్నీ కూడా మాయమైపోయే పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇక్కడ అప్పుడప్పుడు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. విశేషంగా ఇప్పుడు మళ్ళీ ఆటిజం వచ్చిన పిల్లలు అట్లాంటి పిల్లలను మనం వారికి వైద్యాన్ని అందజేయడం కోసము ఇక్కడ ఆలయంలో మనం దానికి సంబంధించిన విషయాన్ని చూడాలి అని చెప్పేసి అనుకోవడం అనేది చాలా విశేషమైన విషయము. అదంతా పద్మనాభ స్వామి అనుగ్రహం. పద్మనాభ స్వామి కాదు, ఇక్కడ విశేషంగా దశావతార మూర్తులు మత్స్య కూర్మ వరాహ నారసింహాది దశావతార మూర్తులు ఇక్కడ వేంచేస్తున్నారు. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం మేరకు ఇక్కడికి వచ్చేవారందరికీ కూడా మంచి జరగాలి. అనుకున్న కార్యం మనం ఏదైతే మంచి కార్యం చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో ఆ కార్యం కూడా సుసంపన్నం అవ్వాలి అని చెప్పేసి భగవంతుని వేడుకుంటూ కార్యసిద్ధి కలగాలి అని ఆశీర్వదిస్తూ జై శ్రీమన్నారాయణ. మన యొక్క ఈ పవిత్ర వాతావరణము ఈ ఆటిజం పిల్లలకు మానసిక వైకల్యం ఉన్న తప్పనిసరిగా మనకి ఇంకా పక్కనే గోశాల ఉంది. గోవుల యొక్క విశేషం ఏంటి అనేది మనకు చాలా తక్కువ విషయాలు తెలుసు. ఒక కాలంలో గోలక్ష్మి అనేవారు. లక్ష్మి అంటే సంపద. ఆ సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యమై ఉండొచ్చు, అన్ని విధాలను అనుగ్రహించేది గోవు. కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని విడుదల చేసేది గోవు. సో అటువంటి ఒక పరిస్థితి. మనం ఇక్కడ హిల్ టాప్ లో ఉన్నాం, స్వామి సన్నిధిలో కొండ మీద మనం ఉన్నాం. కొండ మీద అనేది ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. మనకు రాయి ఎప్పుడైనా చూస్తే తొందరగా చల్లబడే తత్వం, తొందరగా వేడిపడే తత్వం. ఆ రకంగా ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొండ మీద అయ్యేటప్పటికి ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రత్యేకంగా ఉంటుంది. కొండ మీద మనకి ఇక్కడ చుట్టూ చెట్లు చేమలు ఉన్నాయి ఒకటి, తర్వాత పక్కనే గోశాల ఉంది విశేషంగా. ఇవన్నీ కూడా నిత్యము గోధూళి ఇక్కడ ఉంటుంది. గోవు సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది పెద్దగా ఉండదు. ఎక్కడైతే గోవు తిరుగుతూ ఉంటుందో అది ఆ ఎనర్జీని పక్కకు జరిపేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో గోవులు ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. గోవు అనేది ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో ఈ ప్రత్యేకమైన ప్రదేశంలో అవన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా ఇవి ఇక్కడికి వచ్చే వారందరికీ ఉపయోగపడతాయి. ఇంకా మనం ప్రత్యేకంగా అవసరమైన వాళ్ళు కాబట్టి, అంటే వాళ్ళకి కొన్ని రుగ్మతలతో బాధపడుతూ ఉండేవారు కాబట్టి మనం కూడా ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తగు వైద్య సదుపాయాలన్నీ కూడా మనం ఇక్కడ ఆ వైద్యులను సంప్రదించే విధంగా కూడా మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం. కాబట్టి వచ్చేవారందరికీ బహుముఖంగా అన్ని విధాలా బాగయ్యే అవకాశాలున్నాయి భగవద్ అనుగ్రహం మేరకు. మరి మీ దగ్గర మంచి పాండిత్యం ఉన్నది, మాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి. సంతోషం, అంతా భగవద్ అనుగ్రహం. సో గోరఖ్పూర్ యోగిలాగా మీరు కాజాగూడ యోగి కానున్నారు. సంతోషం సంతోషం సంతోషం.